తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్న వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, అందరూ బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసి ప్రజలు వేరే పార్టీ వైపు చూస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది టాక్ చేస్తున్నారు. ఇది వాస్తవమేనా? ఇప్పుడు ఇది ఈ మధ్యలో నేను నా ఊరికి పోయినా. ఊరికి పోతే ఊళ్ళో యాప చెట్టు కింద పెద్ద బండి ఉంటుంది మా ఊళ్ళో. ఆడ కూర్చొని అందరూ మాట్లాడుకుంటుంటే నేను ఏముందే కవితమ్మ గురించి మరి కేసీఆర్ ఫ్యామిలీలో తన బిడ్డ గురించి సస్పెండ్ అయింది, ఆమె ఏదో మాట్లాడింది, ఏమనుకుంటారు మీరు అంటే, సార్ నా ఇంట్లో నా బిడ్డకు నా అల్లునికి తేడా ఉంది, నా కొడుకు నా కోడలకు తేడా ఉంది, ఎవరింట్లో ఎవరి కొంపలు లేదు సార్, అందరి కొంపలాలు ఉన్నాయి కదా, వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆమె బాధపడదు, బాధపడలేదు, మాట్లాడిందో మాట్లాడిచ్చిర్రో ఏం జరిగిందో తెలియదు. గయ్యవని కావాలా సార్, గదేవని కావాలి, యూరియా దొరుకుతలేదు సస్తున్నాము, ఓ రైతు బంధు ఒకటి ఎగ్గొట్టిండు, 2500 మహిళలకు ఇస్తలేరు, ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది, మా పొరగాళ్ళకు ఉద్యోగాలు కొలువులు వస్తలేవు. మరి దీన్ని ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా ఇవన్నీ ఇట్లా వస్తుంటే గా పంచాయతీ మాకెందుకు సార్ అంటే మాట్లాడుతున్న క్రమంలో ఇంకొక ఆయన లేచిండు వెనుకకి వెళ్ళి, ఓ సార్ భుజంగరావు సార్ ఆగు నీకు చెప్తా, నీకు తెలియదు సార్ అన్నాడు. ఏందయ్యా అన్న, ఉన్నదెవరు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఏం పెట్టిండు సార్, కాంగ్రెస్లో చిచ్చు పెట్టిండు, టీడీపీలో చిచ్చు పెట్టిండు, ఆడికెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిండు, కాంగ్రెస్లో వచ్చి కూర్చున్నాడు. మేమందరం కూడా ఆయన చెప్పే మాయ మాటలు సొల్లు మాటలు అని నమ్మి అరచేతిలో స్వర్గం చూపిస్తే నిజంగానే గారు అరచేతిలో బెల్లం పెట్టిండు, నాకు ఇస్తాడు అనుకున్నాం, కానీ మోచేత నాగమంటుడు సార్ ఆయన. చిచ్చు పెట్టండి ఎక్కడ సార్, ఎవరికి చిచ్చు పెట్టలేదు చెప్పుండే ఒకసారి, మీరు చదువుకున్న వాళ్ళే కదా, మీరు టీచరే కదా, చెప్పుండి సార్ అన్నాడు. ఏందయ్యా నువ్వు ఇంత తీవ్రంగా మాట్లాడుతున్నావు అంటే, అసలు కేసీఆర్ ఇంట్లో కలవకుండా ఇంట్లో చిచ్చు పెట్టిందే రేవంత్ రెడ్డి సార్, మీకు ఏమేరక అన్నాడు. అయ్యో దానికి దీనికి ఏం సంబంధం అట, మీకు అట్నే అవపడుతుంది సార్, చదువుకున్న వాళ్ళు మీరు గిట్లా మాట్లాడతారు, మాకు ఊళ్ళో కూర్చున్న వాళ్ళకు తెలుస్తూ ఉన్నాయి, మీకు తెలియకపోవడం సార్ అని మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ కవితమ్మ మాట్లాడే మాటలు కానీ చెప్పుతున్న విషయాలు కానీ 10 సంవత్సరాల పాలన తర్వాత 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించబడ్డ తర్వాత తెలంగాణ ఉద్యమాల్లో తాను నిష్టగా నిబద్ధతతో కవితమ్మ కూడా పాల్గొన్న తర్వాత నెత్తిలో బతుకమ్మ పెట్టుకొని ఊరూరు పల్లెపల్లె పట్టణము ప్రతి చోట తిరిగి మరిచిపోతున్న మరుగునబడ్డ బతుకమ్మను వెలుగులోకి తీసుకొచ్చి ప్రపంచ స్థాయికి చేర్చినటువంటి కవితమ్మేనా ఇట్లా మాట్లాడేది? ఈ స్క్రీన్ ప్లే ఎవరు రాసిచ్చిర్రు, ఈ డైరెక్షన్ ఎవరిది, ఎక్కడికి వెళ్ళి వచ్చిందనే క్రమంలో ఆలోచన చేస్తే అసలు ఆ కవితమ్మ ఈ కవితమ్మ ఒక్కరేనా ఏదైనా మారువేషంలో ఇంకెవరైనా వచ్చిండ్రా అనే అనుమానం జరిగే విధంగా కవితమ్మ మాట్లాడిన మాటలు అట్లా కనబడతా ఉన్నాయి. సరే ఓ లెటర్ రాసింది, అమెరికాకు పోయింది. లెటర్ ఎవరు రాసిండ్రు, సంతకం ఆమెదైనా రాత ఆమెదైనా, ఆమె రాసి ఉంటుందా అని అట్లా కొన్నాళ్ళు చర్చ. ఇక మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళ దగ్గర, శాటిలైట్ స్టూడియోలలో, చదువుకున్న దగ్గర, చదువు రానుల దగ్గర, పల్లెల్లో పట్టణాలు అదొక పెద్ద విషయం. ఆ అమెరికాకి వెళ్ళి రావంగానే ఇంటికి వచ్చినా మాట్లాడితే బాగుండేది, ప్రెస్ పెట్టినా బాగుండేది, తెలుసుకున్నాక మాట్లాడితే ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆమె ఎయిర్పోర్ట్లోకి వెళ్ళే మాట్లాడింది. ఆ లెటర్ లేక నేనే రాసినా అని ఎవరు రిలీజ్ చేసారు, మా తండ్రికి ఇచ్చిపోయినా అన్నది ఆమె. సరే ఎవరికి ఇచ్చిందో మనం చూడలేదు, మనం చేయలేదు, లేక మాత్రం అందరికి కనబడ్డది, అందరం చదివినాం. అలా ఏమున్నాయండి, ఎక్కడైనా ఎవరైనా సంఘం కానీ వ్యవస్థ కానీ పార్టీ కానీ కొన్ని సూచనలు సలహాలు కొన్ని చెప్తారు. ఆమె ఆ విధంగా చెప్పిందని అందరూ కూడా చాలా సులభంగా తీసుకున్నారు, తేలిగ్గా తీసుకున్నారు. తర్వాత ఒక ప్రెస్ మీట్లో మా నాన్న దేవుడే కానీ నాన్న చుట్టూ కూడా దయ్యాలు ఉన్నాయి అనే మాట చెప్పింది. ఆ దయ్యాలు ఎవరు అని మీలాంటి జర్నలిస్టులు మళ్ళీ స్పెసిఫిక్గా ఇన్సిస్ట్ చేసి అడిగితే సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నది. మరి ఇప్పుడు సమయం వచ్చిందని ఆమె అనుకున్నదో ఏమో నాకు అర్థం కాదు, కానీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో, అంటే ప్రతికూల పరిస్థితులు ఏమున్నాయి, కాళేశ్వరము పీసీ ఘోష్ కమిషను అడ్డగోలు రిపోర్ట్ ఇచ్చిపోయిండు, అంత విలువలున్న సుప్రీంకోర్టు జడ్జి ఒక నిదర్శనానికి క్యారెక్టర్కు పేరు అనుకునేటువంటి ఘోష్ లాంటి వ్యక్తినే ఏమార్చి పక్కదారి పట్టించి వీళ్ళు ఏమి రిపోర్టు ఇవ్వాలని చెప్పిండ్రు, గదే రిపోర్ట్ వచ్చింది. కేసీఆర్ గారు చెప్పినవి కానీ, హరీష్ రావు గారు చెప్పినవి కానీ, తర్వాత రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినవి కానీ, 140 మందిని విచారణ చేసినవి కానీ ఏవి కూడా అందులో
పొందుపరచబడలేదు. 665 పేజీల రిపోర్టును 60 పేజీల రిపోర్టు తయారు చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టకముందే, మరి చర్చ చేయకముందే అంత హడావిడి, అంత ఆతృత, అంత తొందర ఏం కొంపలంటకపోయినాయి. అదే 60 పేజీల నివేదికను బహిర్గతం చేసి కేసీఆర్ ముద్దాయి, హరీష్ రావు ముద్దాయి, ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ ముద్దాయి, 1,00,000 కోట్లు తిన్నారు అనేటువంటిది ప్రతిపక్ష పార్టీగా ఉండి పిసిసి ప్రెసిడెంట్గా మెడకు డోలేసుకొని ఊరూరు తిరిగి పల్లె తిరిగి తెలిసిన వాళ్ళకు, తెరవనలకు, అయినోళ్లకు, కానోళ్ళకు అందరికీ అదే ప్రచారం చేస్తుంది. చదువుకున్న వాళ్ళు కొంతమంది మూర్ఖత్వంలోకి పోయి వాళ్ళు కూడా నిన్ను సమర్థించారు. మరి ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటే పరిస్థితి ఇది ఏ మార్చబడ్డారు, డైవర్ట్ చేసిన, మార్ఫింగ్ చేసినటువంటి రిపోర్ట్ అని అందరూ అనుకుంటున్న. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు అవుతుంది రాష్ట్రంలో. ఈ కేసు వచ్చిన ఒక నెల రోజుల నుంచే కాళేశ్వరం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఎజెండాగా పెట్టుకొని దీన్ని మీరు అన్నట్లనే కమిషన్ వేశారు. ఈ కమిషన్ చుట్టూ తిరిగింది. ఇప్పుడు కొత్తగా సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం మేఘాల మీద ఈ రాష్ట్ర సర్కార్కి ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది? ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 19 సబ్ స్టేషన్లు, 203 టన్నెల్స్, 1531 గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ ఉన్న తర్వాత ఇంత సమగ్రహారమైన కాళేశ్వరానికి ఈ రోజు వరకు ఖర్చు అయింది 97,000 కోట్లు. ఖర్చు 97,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు తిన్నది కల్వకుంట్ల కుటుంబం అంటే అసలు మెడకాయ తలకాయనోడు ఎవడన్నా మాట్లాడే మాటేనా? అరే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి మామ ఇంటర్వ్యూలో, మీలాంటి జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో అడిగితే కేసీఆర్ అద్భుతమైనటువంటి పరిపాలకుడు, తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు, పెట్టిందే 97,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు తిన్నారంటే ఏమైనా అర్థం ఉందా అని ఎవరన్నారు? రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చిన సొంత మామ అన్నాడు కదా. మరి గదెందుకో ప్రచారం చేయకపోతురి, గదెందుకో యూట్యూబ్ ఛానళ్ళలో మీలాంటి వాళ్ళు ఎందుకో పెట్టలేదు అంటే అవినీతి అనేటువంటిది జరగలేదు, దీన్ని వక్రీకరణ చేసి బదనాం చేయడానికి చెప్తా ఉన్నారనే ప్రచారం ఇంత తీవ్ర స్థాయిలో జరగలే. ఇలా కవితమ్మది పబ్లిక్ పనికొచ్చే ఇష్యూ, నిరుద్యోగులకు పనికొస్తుందా, ఉద్యోగస్తులకు పనికొస్తుందా, రైతులకు పనికొస్తుందా? ఇప్పుడు నువ్వు దానివల్ల 2 సంచుల యూరియా దొరుకుతుందా? రైతు బంద్ వస్తుందా? రైతు భరోసా వస్తుందా? ఏమొస్తుంది అంటే అల్లాడుతున్నారు కదా. నిరుద్యోగులు ఒకవైపున చేస్తున్నారు, రైతులు ఒకవైపున చేస్తున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు.